ఎన్నో సంవత్సరాలుగా చాలా అద్భుతంగా జరుగుతున్న విషయం తెలుసు. భక్తులతో పాటు ఇక్కడ జిల్లా యంత్రాంగం ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నంతసేపు చాలా జాగ్రత్తగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా 24/7 అందుబాటులో ఉంటూ ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు మనందరం చూస్తాం. గతంలో కానీ ఈసారి కూడా ఇంకా ఎక్కువ జనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అనేది మన ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మన అక్కలు చెల్లెళ్ళు పెద్దలందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఈసారి పెద్ద సంఖ్యలో రావచ్చు. గతంలో వచ్చిన భక్తుల కంటే కూడా ఖచ్చితంగా 25-30% ఎక్కువ వస్తారని మనందరం కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి, మిగతా సీనియర్ ఆఫీసర్స్ కి, గౌరవ ఎస్పీ గారు, ఈఓ గారికి అందరికీ కూడా ఈ విషయం గుర్తు చేయదలుచుకున్నారు. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొద్దిగా అసౌకర్యాలు కూడా వస్తాయి. అవన్నీ ముందుగానే ఊహించి గతంలో కంటే ఎక్కువ ఏర్పాటు ఏం ఏర్పాటు మనం గతంలో చేసుకున్నాము. వెహికల్ పార్కింగ్స్ కావచ్చు, అక్కడ మనం క్లీనింగ్ సిబ్బంది కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా స్టాల్స్ ఏర్పాటు కావచ్చు, మిగతా అన్ని వాటన్నిటి కూడా ఒకసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ఒక ప్రెస్టీజియస్, ఒక ప్రతిష్టాత్మకమైన, బాగా చుట్టుముట్టు ప్రాంతాల్లో ఇష్టమైన దేవం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి మల్లెపేట వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుతూ ఆహ్వానిస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఆలయ నిర్వాహకులు, జిల్లా యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజలు కూడా పద్ధతి ప్రకారంగా డిసిప్లిన్ తో వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నాను. సమాజ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయవలసింది. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్యంకొండ, మహబూబ్ నగర్ జిల్లా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నాం. ఆ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్ తోటి వారు చేయవలసిన పనులైన సమీక్షించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు దానికి శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, టెంపుల్ వంశపారంపర్య ఈఓ గారికి, ఇక్కడ చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులు, ఈ యొక్క టెంపుల్ సంబంధించిన సిబ్బంది, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం. ఏదైనా పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ లో చేయవలసిన అరేంజ్మెంట్స్ పైన, తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టడం ఆనవాయితీగా. మొదటగా ఇక్కడ గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు ఇక్కడ కొంత ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో మాట్లాడుకున్న తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే ఒక 4-5 రోజుల ముందు మరొకసారి టీం అంతా కూడా టెంపుల్ ప్రెమిసెస్ లో అక్కడ ఉన్న పరిసరాలను చూసుకుంటే ఇంకా మనకు ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఇంకేం అరేంజ్మెంట్స్ కావాలి అనేది సెకండ్ లెవెల్ మీటింగ్ టెంపుల్ ప్రెమిసెస్ దగ్గర కూడా చేసుకుంటాం. సో ఇందులో ముఖ్యంగా
మేజర్ ఈవెంట్స్ ఏ వస్తున్నాయి 24 సో 19th నాడు స్టార్ట్ అయ్యి 27 నాడు పూర్ణాహుతితో ముగిసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాం. ముఖ్యంగా 24th నాడు ఆ రోజు గరుడ వాహన సేవ మరియు రథోత్సవం. దీనికి ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ మెంబర్స్ వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ కూడా ఐడియా ఉంది. ఇది చిన్న తిరుపతి అని ప్రసిద్ధి కాబట్టి చాలా వరకు చుట్టుపక్కల జిల్లాల నుంచి మా జిల్లా నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. సో అందులో మేజర్ గా 12 డిపార్ట్మెంట్స్ బేసిక్ వాళ్ళ ఫంక్షన్స్ చెప్తాం. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఏవైతే ఆఫీసర్స్ కి డ్యూటీస్ అసైన్ చేశాము ఓవరాల్ సూపర్విజన్ కి ఆ మినిస్ట్రీ కూడా మీరు ముందు ఉంచడం జరుగుతుంది. ఓవరాల్ సేమ్ అదే బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ స్టాఫ్ అంతా కూడా మనం వాళ్ళ జాబ్ అంటే రోల్ అసైన్ చేస్తాము. అండ్ ఎప్పుడప్పుడు మానిటర్ చేయడానికి సీనియర్ ఆఫీసర్స్ ని కూడా పెడతాము. టెంపుల్ కూడా మనకు జిల్లా కింద చాలా పెద్దలోనే ఉంది కాబట్టి ఒకవేళ ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉన్నా లాస్ట్ మినిట్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా మనం ఒక టీమ్ అక్కడ పెడతాము. ఇక్కడ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో బిఫోర్ వి గో ఫర్దర్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు టు గివ్ ఓపెనింగ్ రిమార్క్స్ అండ్ ఆ తర్వాత మనం డిపార్ట్మెంట్ వారీగా ఏమైనా రోల్ చేస్తామని సో మీరు షాప్స్ ఎక్కడ పెడతారు, వాళ్ళ ఏరియా ఎక్కడ అనేది ప్రాపర్ గా రోడ్ నుంచి ఎంత దూరంలో ఉండాలి మార్క్ చేయడంతో పాటు వాళ్ళకి ఏ మెటీరియల్ ఏవి అమ్ముతారు, ఏమన్నా ఫైర్ క్యాచ్ అయ్యే మెటీరియల్ కానీ కాస్ట్ క్యాచ్ అయ్యే మెటీరియల్ ఉన్నాయా లేవా, వాడికి కావాల్సిన మధ్యలో ఫైర్ సేఫ్టీ ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆడిటెడ్ బై ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ నుంచి కూడా ఉన్నట్టున్నారు. సో వాళ్ళు కూడా మీ షాప్స్ ని ప్రాపర్ గా ఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడిట్ చేసి ఇప్పుడు అడిగా చెప్పినట్టు మధ్యలో వైర్లు ఆ వైర్ల కుక్కలా పెట్టుకొని తీసుకోవడం కాకుండా ఎక్కడన్నా ప్రాపర్ పాయింట్ నుంచి దే షుడ్ టేక్ అండ్ ప్రాపర్లీ ఇట్ షుడ్ బి ఐడెంటిఫైడ్, ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఇన్సులేటెడ్. వాట్ ఎవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారో ఐ వాంట్ ద టెంపుల్ అథారిటీస్ బోత్ ద ఈవెంట్ చైర్మన్ టు ప్లీజ్ లుక్ ఇంటు ఇట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా